అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 24 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిజమైన సంపద డబ్బు కాదు, మనసును ప్రేమించే మనుషులు. అలాంటి బంధాలు ఉంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 24, 2026 వారం ఆదివారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 5:46, సూర్యాస్త సమయం 7 గంటలకు, చంద్రోదయం 1:07, చంద్రాస్త సమయము 1:43. ఈ రోజున తిథి నవమి. మే 24 ఉదయం 4:27 నుంచి ప్రారంభమయ్యి మే 25 ఉదయం 4:31 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పూర్వ పాల్గొని మే 24 రాత్రి 2:09 నుంచి మే 25 రాత్రి 2:50 వరకు పూర్వ పాల్గొని ఉంటుంది. తదుపరి ఉత్తర పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము హర్షణ మే 24 ఉదయం 4:42 నుంచి ప్రారంభమయ్యి మే 25 రాత్రి 3:44 వరకు హర్షణ ఉంటుంది. తదుపరి వజ్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము బాలవ మే 24 సాయంత్రం 4:24 వరకు, తదుపరి కౌలవ మే 25 ఉదయం 4:31 వరకు, తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 12:02 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 5:14 నుంచి సాయంత్రం 6:07 వరకు. రాహుకాలం సాయంత్రం 5:21 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:02 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:21 వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:10 నుంచి ఉదయం 4:57 వరకు. అమృతకాలం రాత్రి 8:14 నుంచి రాత్రి 9:53 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము నాగులు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఘటోత్కచుడు ఎవరి కుమారుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు విశిష్టతలు ప్రత్యేకతలు ఏమీ లేవు. పంచాంగం ప్రకారం కూడా ఈరోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 25 రాత్రి 2:50 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 24 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.